మహమ్మారి నుంచి యువతను సమాజాన్ని కాపాడాలనే మహోన్నత లక్ష్యంతో ఇక్కడ నుంచే స్టార్టింగ్, ఇక్కడ నుంచే ఫినిషింగ్. ఓకే, మన కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో ప్లే. సర్ ऊपर ऊपर साइड 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 फास्ट 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 మళ్ళీ మంచిగా మళ్ళీ ఉరుకు మళ్ళీ ఉరుకు మళ్ళీ రమేష్ అరే కదా జరుగుండే రమేష్ వైడ్ 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 అందరూ వైడ్ వస్తారు. మమ్మీ ఇలా మెల్ల అరే బ్యాటరీ అయిపోయింది సార్. ఒకసారి ట్రై చేద్దాం, ఈ ఫన్ గురించే స్టార్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో అక్కడికి చేయి దాటిపోతుంది, వాళ్ళ చేతులు ఏముండదు. ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఇనిషియేటివ్ కోసం అందరం ఒక దగ్గరకు వచ్చి ఒక 2K రన్ అని అక్కడి వరకు వెళ్ళి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇంతమంది మార్నింగ్ లేచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అవేర్నెస్ ఏంటంటే సే నో టు డ్రగ్స్. మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ చాలా హార్మ్ఫుల్. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషలీ మీ ఏజ్లో వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పిండ్రు, లేదు ఒక్కసారి ట్రై చేద్దాం బాగుంటుందేమో అన్న ఆలోచనలు వస్తాయి. కానీ అవన్నీ చాలా చెడు. ఎస్పెషలీ ఉమెన్కి కానీ లేకపోతే చిన్నపిల్లలకి కానీ బ్రెయిన్ డెడ్, లేకపోతే హై డోసేజ్ వచ్చి డెత్ ఇవన్నీ అవుతాయి. సో జాగ్రత్తగా ఉండండి. మీరు చేయకండి, పక్కన ఉన్న వాళ్ళని కూడా చేయనీయకండి. అండ్ ఐ హోప్ వికారాబాద్ షుడ్ బికమ్ అ డ్రగ్ ఫ్రీ కాన్స్టిట్యుయెన్సీ. అండ్ యంగర్ జనరేషన్ టుమారోస్ యూత్ మీరే కాబట్టి మీరందరు ఇప్పటి నుంచి అవేర్నెస్ స్టార్ట్ చేస్తే బై టుమారో యూ విల్ మేక్ ఇట్ అ డ్రగ్ ఫ్రీ ఏరియా అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్, హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం, చాలా చక్కటి ఉద్దేశం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, డ్రగ్స్ తీసుకోవడం కానీ లేదంటే మత్తు పానీయాలు తీసుకోవడం కానీ మరి ఎక్కడ పోయినా ముఖ్యంగా ఈరోజు యువత అంతా కూడా గంజాయి సేవనానికి అలవాటు పడుతున్నటువంటి దృశ్యాలను మనమందరం కూడా అక్కడక్కడగా చూస్తూనే ఉన్నాం. నేనైతే ఎన్నోసార్లు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడెక్కడ వికారాబాద్ పట్టణంలో ఈ గంజాయి నడుస్తూ ఉన్నదనే విషయం కూడా మరి ఎన్నోసార్లు కూడా సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. మరి వారు కూడా వెంటనే స్పందించి వారి అంతటిని కూడా కట్టుదిట్టం కూడా చేయడం జరిగింది. మరి అయినప్పటికీ ఈ లోపల చాప కింద నీరులాగా ఇది ఎక్కడక్కడ ప్రవహిస్తూనే ఉంది. మరి దాన్ని మనమంతా కలిసి కట్టుదిట్టం చేయాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొని రావాలి, మరి పెద్దలతో మాట్లాడిపించాలని చెప్పి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడ యువత కూడా చాలా మంది పాల్గొన్నారు, మరి పెద్దలు కూడా పాల్గొన్నారు. మరి పెద్దలైతే చెప్పే వరకే ఉంటారు, కానీ యువత అయితే ముందుకు దూచుకొని పోయి ఎక్కడైతే
ఈ డ్రగ్స్ నడుస్తా ఉన్నాయో, ఎక్కడైతే గంజాయి సేవనం నడుస్తా ఉందో అక్కడికి దూసుకొని పోయి ఆపే శక్తి కూడా యువతకే ఉంది. మరి యువత తలుచుకుంటే ఏమైనా చేయగలరు. యువత తలుచుకుంటే గవర్నమెంట్లను పలగొట్టగలరు, కొత్త గవర్నమెంట్లను తీసుకురాగలరు. అంతా యువత చేతుల్లోనే ఉంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి వారందరినీ కూడా మనం సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలుగా మనందరి పైన ఉన్నది. కాబట్టి మనమందరం కూడా మరి ఈ కార్యక్రమాలను పాల్పంచుకోవడం, మరి ఎక్కడ వీలైతే అక్కడ వారికి సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్ కు దూరంగా ఉండండి అని చెప్పే అలవాటు చేసుకోవడం, చెప్పే బాధ్యతను మనం తీసుకోవడం అనేది మరి చాలా మంచి విషయం. గారికి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ ఇక్కడ ఈరోజు ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, నా హృదయపూర్వక అభినందన. ఈరోజు యాంటీ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డే ఉంది. గతం చాలా రోజుల నుంచి మనము అవేర్నెస్ అన్ని చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సార్ క్రియేట్ చేస్తున్నాము. ప్రతి ఇదే వారం ముఖ్యమైన యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ లాగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండల్లో, ఊళ్ళో కూడా పోలీస్ సిబ్బంది వెళ్ళి ఈ మెసేజ్ అందరికీ చెప్తున్నారు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఇంతకు ముందు నేను ఓల్డ్ సిటీలో పని చేశాను. అక్కడ యూత్ పిల్లలకి చూశాను. చాలామంది యూత్ గాంజాయికి అడిక్ట్ అయ్యారు. అండ్ ఒక్కసారి ఎడిక్షన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా చూశాను. వాళ్ళు ఫ్యామిలీ ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నారు. కానీ ఈ ఫ్యాడ్ అంటే ఫ్యాషన్లో వాళ్ళు గంజాయి కానీ సింథెటిక్ డ్రగ్స్ కానీ చిన్న చిన్న క్వాంటిటీస్లో ముందుకు తీసుకువెళ్తే దే బికమ్ ఎడిక్ట్. అండ్ ఒక్కోసారి ఎడిక్షన్ అయినప్పుడు సేమ్ వాళ్ళే సప్లయర్స్ అంటే పెడ్లర్స్ కూడా కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఆ డ్రగ్స్ కొనాలి అంటే, కన్జ్యూమ్ చేయాలి అంటే దే హ్యావ్ టు హ్యావ్ సమ్ మనీ. వాళ్ళకి కొంచెం మంచి డబ్బులు కావాలి. దానికోసం వాళ్ళు దే ఆర్ టర్నింగ్ ఇన్ టు పెడ్లర్స్. సో ఎవరొకరికి పట్టుకుని వస్తే మీరు ఏం చేస్తున్నారు, ఎలా డ్రగ్ కొంటున్నారు, ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇక్కడ దొరుకుతుంది, నేను కూడా సేల్ చేస్తున్నాను చిన్న చిన్న క్వాంటిటీస్లో. సో ఇది మొత్తం ఒక ర్యాకెట్ నడుస్తుంది విచ్ ఇస్ వెరీ హై లెవెల్. ఇప్పుడు ఇంతకుముందు ఉమాశంకర్ గారు చెప్పారు, మన అడ్జాయినింగ్ కంట్రీస్ which are not very favorable to India like Pakistan, then again through Bangladesh, again through Nepal, ఇవన్నీ బార్డర్స్ నుంచి గాంజాయి కానీ సింథెటిక్ డ్రగ్స్ కానీ మెటంఫెటమిన్ కానీ హీరోయిన్ ఇన్ఫిల్ట్రేట్ చేసి మన పిల్లలకి డిస్ట్రాయ్ చేయడం అండ్ అక్కడ నుంచి డిరైవ్ అయిన మనీ టెర్రరిజంకి సర్క్యులేట్ చేయడం కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేయడం జరిగింది. సో డ్రగ్ కన్జంప్షన్ మీ ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ఈ కంట్రీ యాంటీ నేషనల్ ఉంది, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా దాంతో ప్రమోట్ అవుతున్నాయి. అండ్ ఈ కంట్రీ భవిష్యత్తు కోసం కూడా ప్రమాదకరం ఉంది. ఇది ఒక మాట మీరు గమనించండి. యు ఆర్ ఆల్ citizens of the country. So first of all, you should not consume drugs to promote any kind of anti-national activity. Next thing, ఈ బాడీ బిల్డింగ్ యాక్టివిటీస్లో కూడా చాలా చోట్ల మెటంఫెటమిన్ వాడుతున్నారు, సింథెటిక్ డ్రగ్ వాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అన్ని డ్రగ్స్ వికారాబాద్లో రానివ్వదు. ఈరోజు కూడా నేను రన్నింగ్ టైంలో చాలామంది అంటే ఫిట్నెస్ ఎంతూజియాస్ట్కి చూశాను. వాళ్ళకి కూడా ఇది ముఖ్యమైన సందేశం ఉంది. అండ్ మన పిల్లలకి, ఇక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఇదే విజ్ఞప్తి, మీరు మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాచ్ చేయండి. వాళ్ళు ఏం ఇక్కడ చేస్తున్నారు, ఏం కంపెనీలో ఉన్నారు, వాళ్ళు ఫ్యాషన్లో వాళ్ళ స్కూల్స్లో ఏం యాక్టివిటీస్ జరుగుతుంది. సో స్కూల్ మేనేజ్మెంట్కి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్తున్నాం. మన తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా రిపీటెడ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ సెషన్స్ అండ్ కేసెస్ కూడా అగేన్స్ట్ పెడ్లర్స్ బుక్ చేస్తాం. వికారాబాద్ తరఫుకి బల్క్ క్వాంటిటీలో పెడ్లర్స్ కానీ గంజాయి కానీ we will not be allowing them to transport. We'll keep a proper checks. బట్ ఇలాంటి నిన్న కూడా ఒక క్రికెట్ మ్యాచ్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్స్ వచ్చారు. స్పెషలీ స్పీకర్ సార్కి కూడా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి సార్ మనకి ఎంకరేజ్ చేసి ఇలాంటి అన్ని యాక్టివిటీస్కి యాంటీ నార్కోటిక్ డ్రగ్కి ఒక మంచి పుష్ ఇచ్చారు సార్. మీరు సార్ లాగా ఒక పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చి ఇక్కడ మీకు మెసేజ్ ఇస్తే, మనకి మెసేజ్ ఇస్తే ఒక మంచి సందేశం పోతుంది. అందరూ కూడా చాలా మంచిగా దానికి తీసుకుంటారు. దే విల్ బి ఎంకరేజ్ సార్ టు నాట్ కన్జ్యూమ్ డ్రగ్స్, టు నాట్ లెట్ కన్జ్యూమ్ డ్రగ్స్, టు సేవ్ దేర్ చిల్డ్రన్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ డ్రగ్స్. అండ్
ఫర్ గాడ్ సేక్ ఇఫ్ ఎనీబడి స్టార్ట్ కన్జ్యూమింగ్ డ్రగ్ ఆల్సో ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఉన్నారు. ఈషా హాస్పిటల్ ఈ ప్రోగ్రామ్కి అసిస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రీహాబిలిటేషన్ కూడా ఇంపార్టెంట్ ప్రాసెస్. సో దాంట్లో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కంట్రిబ్యూట్ చేయాలి. అందరికీ ఈ కార్యక్రమానికి సమాజ శ్రేయస్సు కోరిన ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చిన్నారులు విద్యార్థులు చాలా ఉత్సాహంగా వచ్చి అటెండ్ అయ్యి ఏరోబిక్స్ కూడా సంతోషంగా చేసి ఈ కార్యక్రమాన్ని తినిపిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా దీవెనలు అందిస్తూ, మరి ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నా ప్రోగ్రామో ఎస్పీ ప్రోగ్రామో లేకుంటే మీద కూర్చున్న వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళ ప్రోగ్రాం కాదు. ఇది సమాజ శ్రేయస్సుకు అవసరమైన ప్రోగ్రాం. ఇది పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మాదక ద్రవ్యాల నిర్మూలన చేయాలని ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో మరి వికారాబాద్లో నేను 3 రోజుల నుంచి మెసేజ్లు పెట్టడం జరిగింది, వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్తకులు అందరు వచ్చేది ఉండే, వర్తక సంఘాలు, సీనియర్ సిటిజన్స్, అడ్వకేట్స్ మాట్లాడడానికి రమ్మంటే కూడా అడ్వకేట్స్ ఎవరు రాలేకపోయారు. మరి డాక్టర్స్ ఒక ఈషా హాస్పిటల్కి బాధ్యత కాదు, వివిధ ప్రాంతాల నుంచి మన వికారాబాద్లో కూడా చాలా హాస్పిటల్స్ పెట్టిండ్రు, డాక్టర్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి బాధ్యత కూడా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలి. మన ఇంటి ప్రోగ్రాం కాదు ఇది. ఇది తెలంగాణ సమాజ శ్రేయస్సుకు కోరిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం చేస్తున్న ప్రోగ్రాం. ఇది అఫీషియల్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మరి పాల్గొనందుకు విచారం వ్యక్తం చేస్తూ, మళ్ళీ ఎప్పుడన్నా ఇటువంటి కార్యక్రమం సమాజ సేవ శ్రేయస్సు కోసం పెట్టిన కార్యక్రమం ఏదైనా ఉంటే తప్పకుండా వికారాబాద్ పట్టణంలో కానీ, వికారాబాద్ నియోజకవర్గంలో కానీ, వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ తప్పకుండా పాల్గొనాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, డ్రగ్స్ అనేది ఒక మమ్మరి సరదాగా మొదలయ్యే వ్యసనం మారి జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ముఖ్యంగా బంగారు భవిష్యత్తున్న యువత సాలెగూడు లాంటి డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇంట్లో ఒక్కరు డ్రగ్స్కు బానిసలైతే ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబం కూడా నాశనం అవుతుంది, చిన్నాభిన్నం అవుతుంది. ఆర్థికంగా అప్పుల పాలవ్వడంతో పాటు అనారోగ్యాల పాలవుతారు. డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులకు సమాజంలో గౌరవం ఉండదు. ఏ విధంగా చూసినా మాదక ద్రవ్యాల్లో అన్ని నష్టాలు ఉంటాయి. అందుకే అందరూ కూడా వాటికి దూరంగా ఉండాలి. మనకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ వాడుతుంటే వారికి అవగాహన కల్పించాలి. ఇది మనందరి బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుంది. అన్ని డ్రగ్స్కు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో మత్తు పదార్థాలను, వ్యసనాలను పూర్తిగా అరికట్టాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వంతో పాటుగా సమాజంలోని అన్ని వర్గాలను పోరాటంలో భాగస్వాములు చేయాలి. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు, లెక్చరర్లు మరి బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు వారికి జాగ్రత్తలు వారికి పోరాటంలో భాగస్వామ్యం చేయాలి. మరి యువత సన్మార్గంలో నడిచినప్పుడే సమాజం సన్మార్గంలో ముందుకు వెళ్తుంది. కొంతమంది యువకులను డ్రగ్స్, గంజాయి అనే పదార్థాలు పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి మత్తు పదార్థాల నుంచి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మన స్నేహితులు మాదక ద్రవ్యాలు సేవిస్తుంటే మనం మౌనంగా ఉండకూడదు. దానిని దుష్ప్రచారాల నుంచి తెలియజేసి వాళ్ళను సన్మార్గంలో నడిపించే బాధ్యత మనందరిపై ఉన్నది.
మత్తు పదార్థాలకు అలవాటైన వారిని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించాలి. మన స్నేహితులు కానీ ఇతరులు కానీ గంజాయి డ్రగ్స్ సేవిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే అనర్థాలను గురించి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ డ్రగ్స్, గంజాయిలను తరిమి కొడదాం. ఇది మనందరి బాధ్యత. మరి ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.